అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. తెలుగు భాషలో ఉన్నటువంటి పడ్వాది సంధి గురించి తెలుసుకుందాం. పడు ప్లస్ ఆది పడ్వాది. దాని సూత్రం పడ్వాదులు పరంబగునప్పుడు మూవర్ణములకు లోపపూర్ణ బిందువులు విభాషణగు. ఇది బాలవ్యాకరణంలోని సంధి పరిచ్ఛేదం 46వ సూత్రంలో చెప్పబడ్డాయి. పడ్వాదులు అంటే పడు, పాటు, పెట్టు, పట్టు, పరుచు మొదలైన ఆకృతి గణాలను పడ్వాదులని పిలుస్తారు. పడు మొదలగు శబ్దాలు పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న మూ ప్రత్యయానికి లోపం, పూర్ణబిందువులు విభాషగా వస్తాయి. లోపం, పూర్ణబిందువులు విభాషగాని పక్షంలో మూ ప్రత్యయం లోపించక అలానే ఉంటుందని దాని సూత్రార్థం. ఉదాహరణకు భయము ప్లస్ పడే భయపడే మూ ప్రత్యయం లోపిస్తే, భయం పడే మూ ప్రత్యయానికి పూర్ణ బిందువు వస్తే, భయము పడే లోపము పూర్ణ బిందువులు రానిచో మిగతావి కూడా అలానే సాధించుకోవాలి. సూత్రము ప్లస్ పట్టే సూత్ర పట్టే, సూత్రం పట్టే, సూత్ర పట్టే. అయితే లోప పూర్ణ బిందువులు కర్తృవాచక మూవర్ణానికి కలగదు అని ఆ సూత్రము కింద ఉన్నటువంటి వార్తికం. కర్తృవాచి అంటే కర్తను తెలియజేసే పదము అని అర్థం. ఉదాహరణకు గజము ప్లస్ పడే గజము పడియే. గజం పడియే అనే రూపం రాదు. అలా వస్తే గజపడియే అనే అర్థం కానీ వ్యర్థ పదము అవుతుంది. ఇక్కడ కర్తృవాచకానికి రాదు అని చెప్పుట వలన మూవర్ణం లోపించలేదు అని అర్థం. అదే విభాష అంటే విభాష అనగా విధించిన వ్యాకరణ కార్యం ఒక పక్షంలో జరుగుట, మరొక పక్షంలో జరగకపోవట అని అర్థం. మరొక ఉదాహరణ పరిశీలిస్తే అశ్వము ప్లస్ పడియే అశ్వము పడియే. ఇక్కడ మూవర్ణము లోపించి దానికి లోపపూర్ణ బిందువులు రాలేదని మనం గమనించాలి. మరికొన్ని ఉదాహరణలు: అవమానపడు, భంగపాటు, సుఖపెట్టు, సుఖపరుచు ఇత్యాదులు ఈ అంశం కిందకే వస్తాయి. అయితే సూత్రము, భంగము అనేవి కర్మవాచక, భయము అనేవి కర్మవాచక శబ్దాలు, అశ్వము, గజము అనేది కర్తృవాచక శబ్దాలు. ఈ విషయం గమనించగలరు. ధన్యవాదములతో